ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్. జీరో మేకింగ్ చార్జెస్. అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును. సరే ఇప్పుడు నవరాత్రుల సీజన్ ఎలాగో కాబట్టి ఈ నవరాత్రుల వెనకాల సైన్స్ ఏమైనా ఉందా? బతుకమ్మ పండుగ వెనకాల ఉండాల్సిన స్టోరీ ఏంటి? రకరకాలు మీకు ఒక విషయం చెప్తాను. మన నవరాత్రులు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆశ్వీజ మాసం, ఆశ్వేజ మాసం. దీనికి ముందు పితృపక్షాలు, భాద్రపద మాసం. దిస్ ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ పీరియడ్. వర్షాకాలం నుంచి నీకు చలికాలంలోకి ఎంటర్ అవుతుంది. సో నీ బాడీలో చాలా మార్పులు వస్తాయి. మీకు అది అర్థం కావట్లేదు. జనాలు ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలా. మనకు ఆయుర్వేదం కానీ చూస్తే వాగ్భట్టు ఇచ్చినటువంటి అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం అని 2 పుస్తకాలు రాశాడు ఆయన. వాటిలో కానీ చూస్తే నువ్వు అసలు నీ జీవితాన్ని నిర్ణయించి పెట్టారు అక్కడ. ఏ సమయంలో ఏం తినాలా, ఎలా ఉండాలా, ఎలా పడుకోవాలా, ఎలా కూర్చోవాలా, ఎన్ని నిర్ధారణ చేశారు ఆరోగ్యంగా ఉండడానికి. సో ఈ 9 రోజులు నువ్వు ఏం పాటిస్తావు చెప్పు నాకు? ఉపవాసం ఉంటావా? దీక్ష చేస్తాము. ఉపవాస దీక్ష చేయడం. సో ఈ ట్రాన్సాక్షనల్ పీరియడ్ ఏదైతే ఉందో దీంట్లో నీ బాడీని నువ్వు రెడీ చేసుకుంటున్నావు. ఏది నెక్స్ట్ సీజన్కి ఒకటి. రెండోది, ఇవన్నీ చీకటి రోజులు. దక్షిణాయనం కదా, దక్షిణాయనం అంతా చీకటి రోజులు. చీకటి ఎక్కువగా ఉంటుంది. సో చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో శక్తి తక్కువగా ఉంటుంది. అందుకని శక్తిని ఆరాధిస్తారు. అర్థమైందా? సో మనకు ప్రతి పండుగ వెనుక ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. మన జీవన విధానం ఉన్నది. మనం అది తెలుసుకోకుండా ఏందో పిచ్చి ఇది అనుకుంటే మూఢనమ్మకాలు. మాతృదేవతని ఆరాధించేటటువంటి సమయం ఇది. తల్లిని కదా ఆరాధిస్తావు. సో నువ్వు ఇక్కడేమో బొమ్మను పెట్టుకొని తల్లిని ఆరాధిస్తా, ఇంటికి పోయి అమ్మకు కూడి పెట్టకుండా ఉంటే ఇంకేంటి? సో తల్లి యొక్క గొప్పతనాన్ని చెబుతూ నీ తల్లిని తండ్రిని కూడా జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పేటటువంటి సంస్కారాన్ని ఇస్తుంది ఈ పండగ. సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు మళ్ళీ. చాలా. ఇప్పుడు భగవద్గీత అన్నది ఖురాన్ లాగా, బైబిల్ లాగా ఒక మత గ్రంథం మాత్రమేనా? అంటే ఎప్పుడు భగవద్గీత సౌండ్ వచ్చినా అయ్యో రామ, రెస్ట్ ఇన్ సోల్, పీస్, రెస్ట్ ఇన్ సోల్ అని అనుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కడో ఎవరో చనిపోయారు, అయ్యో ఎవరో ఏమో మనకు తెలిసిన వాళ్ళ కాదా అన్న విధంగా అయిపోయింది. ఓకే, మంచిదే. ఇది శవాల దగ్గర భగవద్గీత పెట్టడం నేను తప్పని అన్నాను. కానీ అక్కడ మాత్రమే కాదు, భగవద్గీతని నీ జీవితంగా తయారు చేసుకోగలగాల. భగవద్గీత ఒక ఖురాన్ లాగానో, ఒక బైబిల్ లాగానో ఒక గ్రంథం కాదు. బైబిల్లో, ఖురాన్లో నన్ను నమ్మిన వాడికి మాత్రమే ఇది, లేకపోతే నిన్ను చంపేయి, వాడిని చంపేయి. నమ్మకపోతే చంపేయి వాడిని. నీ దేవుణ్ణి నమ్మకపోతే. కానీ ఎక్కడైనా భగవద్గీతలో ఉందా అది? లైఫ్ స్టైల్ కదా భగవద్గీత ఇస్ ఆల్ అబౌట్. సో బతుకున్నప్పుడు విని చదివి ఆచరణ పెట్టాల్సింది. సో ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద హ్యూమన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ పర్టిక్యులర్ హిందూస్ ఆర్ సనాతనీస్. మొత్తం మానవ జాతికి సంబంధించింది అది. మానవ జాతి ప్రశాంతంగా ఉండడానికి, మానవ జాతి అసలు వాళ్ళ జీవితాన్ని ఎట్లా జీవించాలో తెలుసుకోవడానికి అదొక అద్భుతమైనటువంటి గ్రంథం. ఎలా జీవించాలో తెలుసుకుంటారు దాని ద్వారా. అలా జీవనం కొనసాగించడం వలన ఈనాడు ఉన్నటువంటి ఒకరికి మధ్య ఒకరికి ఉండే ద్వేషాలు ఇవేవి ఉండవు. అండ్ మోక్ష సాధనలో ముందుకు నడుస్తావు, ఆధ్యాత్మిక పదంలో ముందుకు నడుస్తావు. భారతీయ ధర్మం ఎప్పుడు అన్నిటిని వదిలేసి నువ్వు సన్యాసి అయిపో అని చెప్పదమ్మా. చెప్తుందా? ఎక్కడైనా చెప్పిందా? పూజ చేస్తావా నువ్వు? పూజ చేస్తావా? పూజ చేసే ముందు సంకల్పం చెప్తారు.
ఎస్. సరే, అంటే అందరూ సంస్కృతం రాదు కాబట్టి ఒక పూజారిని పిలిచి చేయిస్తారు. దాంట్లో మనం మంత్రం చెప్తాం. ఏమని? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం. పెళ్లి చేసేటప్పుడు కన్యాదాత కూడా ఇదే చెప్తాడు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం చ కరిష్యే. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాలను సాధించుకోవడానికి కన్యాదానం చేస్తున్నాను, అమ్మాయిని నీకు ఇస్తున్నాను. అంటే ఏంది? ధర్మబద్ధంగా జీవించు. అర్ధ, ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించు. డబ్బులు సంపాదించొద్దని చెప్పలా, అర్థమైందా? అండ్ కామ అంటే సెక్స్ అని కాదు, కామ అంటే కోరిక అని. ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నింటినీ తీర్చుకో. అట్లా నువ్వు జీవనం సాగిస్తే 4వ పురుషార్థం మోక్షం. ఇది మన ధర్మం చెప్పేది. మనకు 2 రకాల మార్గాలు ఉన్నాయి అమ్మాయి, ఇది కూడా తెలుసుకోవాలా. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. నివృత్తి మార్గం సన్యాసులు, ప్రవృత్తి మార్గం సంసారులు. సంసారంలో ఉండి నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఎవ్రీడే చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ పో. ఇట్లా నువ్వు మోక్షానికి వెళ్ళొచ్చు, అట్లా మోక్షానికి వెళ్ళొచ్చు. కానీ సన్యాసి బతకాలంటే కూడా సంసారే కావాలా. వెరీ ట్రూ. సో సంసారికి ఉండేటటువంటి ద రిగార్డ్, హయ్యెస్ట్ రిగార్డ్ దాన్ సన్యాసి. అయితే సంసారి వెళ్ళి సన్యాసి దగ్గర కాళ్ళు మొక్కుతాడు, అవునా? సో ఇది భారతీయ హృదయం. భారతీయ హృదయాన్ని అర్థం చేసుకోకుండా మనం ఇక్కడ ఏం లేదు, ఇది వేస్ట్, ఇక్కడున్న సైన్స్ ఎక్కడా లేదు, ఇక్కడున్న నాలెడ్జ్ ఎక్కడా లేదు. అందుకే ఒకనాడు విశ్వగురువుగా భారతదేశం ఉదయింది. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.